ఎస్ఐ న్యూస్ కు స్వాగతం. మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎన్నికల ముందు అనేక హామీలు ప్రజలకు ఇవ్వడం జరిగింది. అందులో ముఖ్యంగా మీ అందరికీ నేను సంపద సృష్టించి చూపిస్తాను, ఈ రాష్ట్రంలో మీ ఎవరికి తెలియనటువంటి సంపదను వెలికితీసి మీ అందరికీ నేను చూపిస్తానని చెప్పారు. ప్రజలంతా కూడా వారిని నమ్మి వారికి ఓట్లేశారు. చేసిన తర్వాత ఈ రోజు ఆయన ఏ సంపద సృష్టిస్తున్నాడు అనేటువంటిది ఒకసారి ఆయన ఆలోచన చేసి చూస్తే గడిచినటువంటి 10 రోజుల్లో 4 సార్లు పెట్రోల్ ధరలు విపరీతంగా పెంచి ఈ రాష్ట్రంలో సంపద సృష్టించే కార్యక్రమం ఈ కూటమి ప్రభుత్వం చేస్తుంది. ఏదో యుద్ధంతో సంబంధించిన అంశం కదా, రేట్లు పెరుగుతున్నాయి కదా అనేటువంటిది మీరు చెప్పొచ్చు. కానీ మన దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల కంటే ఎక్కువ రేటు ఉన్నటువంటిది పెట్రోల్ ధరలు. ఎక్కువ రేటు ఉన్నటువంటిది మన రాష్ట్రంలోనే. అలాగని ఒక 100 రూపాయల్లో తీసుకుంటే కేవలం 40 రూపాయల పెట్రోల్ ధర ఉంటే అందులో కేంద్ర ప్రభుత్వం 25 రూపాయలు, 40 రూపాయలు సుమారు ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం యొక్క వ్యాట్ ట్యాక్స్ ద్వారా మరియు యొక్క పెట్రోల్ మీద, డీజిల్ మీద ఈ యొక్క డబ్బును వసూలు చేసే కార్యక్రమం చేస్తున్నారు. మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ముందు అనేక హామీలు ప్రజలకు ఇవ్వడం జరిగింది. అందులో ముఖ్యంగా మీ అందరికీ నేను సంపద సృష్టించి చూపిస్తాను, ఈ రాష్ట్రంలో మీ ఎవరికి తెలియనటువంటి సంపదని వెలికి తీసి మీ అందరికీ నేను చూపిస్తానని చెప్పారు. ప్రజలంతా కూడా వారిని నమ్మి వారికి ఓట్లు వేశారు. వేసిన తర్వాత ఈరోజు ఆయన ఏ సంపద సృష్టిస్తున్నారు అనేటువంటి ఒకసారి ఆలోచన చేసి చూస్తే గడిచినటువంటి 10 రోజుల్లో 4 సార్లు పెట్రోల్ ధరలు విపరీతంగా పెంచి ఈ రాష్ట్రంలో సంపద సృష్టించే కార్యక్రమం ఈ కూటమి ప్రభుత్వం చేస్తుందని చెప్పి సందర్భంగా మేము మనవి చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా మీరు అడగొచ్చు, ఇది మరి ఏదో యుద్ధంతో సంబంధించిన అంశం కదా, రేట్లు పెరుగుతున్నాయి కదా అనేటువంటిది మీరు చెప్పొచ్చు. కానీ మన దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల కంటే ఎక్కువగా రేటు ఉన్నటువంటిది, పెట్రోల్ ధరలు ఎక్కువ రేటు ఉన్నటువంటిది మన రాష్ట్రంలోనే. అలాగని ఒక 100 రూపాయల్లో తీసుకుంటే కేవలం 40 రూపాయలు పెట్రోల్ ధర ఉంటే అందులో కేంద్ర ప్రభుత్వం 25 రూపాయలు, 40 రూపాయలు సుమారు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం యొక్క వ్యాట్ ట్యాక్స్ ద్వారా మరి ఈ యొక్క పెట్రోల్ మీద, డీజిల్ మీద మరి యొక్క డబ్బును వసూలు చేసే కార్యక్రమం చేస్తున్నారు. వాస్తవంగా పిల్లలకి స్కూల్ బ్యాగులు ఇవ్వడానికి ప్రభుత్వం దగ్గర డబ్బు లేదు. అమరావతిలో మరి ఉన్నటువంటి వారికి అద్దాల మేళ్లు కట్టుకోవడానికి అద్దాలకు మాత్రం 2,500 కోట్లు చంద్రబాబు నాయుడు గారు మరి మంజూరు చేసి మరి శాంక్షన్లు చేసి ఇస్తున్నారని చెప్పి సందర్భంగా మనవి చేస్తున్నాం. అలాగే మరి ఏదైతే ఒకవైపున ఈ యుద్ధం చర్చలు జరుగుతున్న తరుణంలో కొంతవరకు మరి అవి పరిష్కారం అవుతాయనేటువంటి ఉద్దేశంతో ఇవాళ ఉన్నటువంటి స్టాక్ మార్కెట్లు పెరుగుతున్నాయి, లాభాల్లో ముగుస్తున్నాయి. అలాగే బ్యారెల్ ధర 98 రూపాయలకి తగ్గింది. ఆ రకంగా మరి తగ్గినప్పుడు కూడా ఇక్కడ పెట్రోల్ ధరలను ఎప్పటికప్పుడు పెంచడమే కానీ తగ్గించాలనేటువంటి ఆలోచన కూడా ఇవాళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎక్కడా కూడా ఆలోచన చేయట్లేదు. దీనివల్ల ఏదైతే ఉన్నటువంటి బలహీన బడుగు వర్గాలే కాదు, అన్ని రకాల వర్గాల ప్రజలు కూడా ఇవాళ ఇబ్బంది పడేటువంటి పరిస్థితి. ఆటో సోదరుల దగ్గర మొదలుపెట్టి, క్యాబ్ డ్రైవర్ల దగ్గర మొదలుపెట్టి రైతాంగం ఏదైతే వారి పంటను కోయడానికి యంత్రాలను ఉపయోగించేటువంటి తరుణంలో ఈ డీజిల్, పెట్రోల్ భారం వారందరి యొక్క బతుకుల మీద పడుతుంటే ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మరి ఏదైతే ఆ రోజు తప్పుడు మాటలు చెప్పి ప్రజల్ని మభ్యపెట్టి వారిని మోసగించి ఇవాళ అధికారంలోకి వచ్చి కేవలం మరి వీటి మీద చర్యలు తీసుకోవడం లేదా వాటిని ఏ రకంగా మరి వ్యాట్ ట్యాక్స్ తగ్గించడంలో ఆలోచన చేయడం మానేసి అక్కడ ఉన్నటువంటి మోడీ గారేమో మరి అదానీ గారి యొక్క భజన చేస్తూ ఉన్నాడు. మరి ఇక్కడున్న నారా చంద్రబాబు నాయుడు గారేమో పెట్టుబడిదారుల యొక్క భజన చేస్తున్నాడని చెప్పి మనం చేస్తున్నాం. ముఖ్యంగా మన అంబేద్కర్ కోనసీమ జిల్లాలో సుమారు 4,000 ఎకరాల్లో ఇవాళ మరి మొక్కజొన్న పంట వేసినటువంటి రైతులు సుమారు 2,400 రూపాయలు మరి మినిమం సపోర్ట్ ప్రైస్ ఉన్నటువంటి తరుణంలో కేవలం 1,600లకు కూడా తీసుకునేటువంటి పరిస్థితి. రైతులే రోడ్డెక్కి మరి ధర్నాలు, రాస్తారోకాలు చేసినప్పటికీ కూడా సిగ్గులైనటువంటి ప్రజాప్రతినిధులు ఉన్నటువంటి వారు కేవలం ఇసుక, మట్టి అమ్మేసుకోవడమే ప్రధాన ధ్యేయంగా ఈరోజు అంబేద్కర్ కోనసీమలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులందరూ కూడా మరి వ్యవహరిస్తూ ఉన్నారు. మరి అలాగే ఎవరైతే అక్వా రైతులు ఈ రకంగా మరి రాష్ట్ర ప్రభుత్వం ఉన్నటువంటి ఈ యొక్క మేత తయారీదారులతో చేతులు కలిపి ఈ రకంగా రేట్లు పెంచుతూ ఉన్నారు. మేతల ధరలు మరి రొయ్యల యొక్క మేతల ధరలు తగ్గించండి మహాప్రభు అని ఈ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాన్ని అడిగితే వారు మళ్ళీ ఇంకోసారి
వారు కానీ వ్యవసాయ శాఖ మంత్రులు కానీ వారు మళ్ళీ వారితో చేతులు కలిపి ఎవరైతే ఉన్నటువంటి ఈ యొక్క రైతు మేతల యొక్క ఉత్పత్తిదారులు ఉన్నారో వారితో అర్ధరాత్రి చేతులు కలిపి మళ్ళీ ఈ యొక్క రైతుల యొక్క పండించేటువంటి ఈ యొక్క రైతుల యొక్క రొయ్యల యొక్క రేట్లని మళ్ళీ 50 రూపాయలు తగ్గించేటువంటి కార్యక్రమం చేశాడని చెప్పి సందర్భంగా మనం చేస్తున్నా అక్వా రైతుల యొక్క పరిస్థితి దారుణంగా ఉంది. టన్నుకి 50 రూపాయలు రేట్లు తగ్గించు టన్నుకి 50,000 రూపాయలు మరి తగ్గించి ఈ రోజు అక్వా రైతులకు నడ్డి విరిచేటువంటి కార్యక్రమం మరి ఈ ప్రభుత్వం చేస్తుందని చెప్పి సందర్భంగా మనం చేస్తూ ఉన్నాం. ఇప్పటికైనా మీకు ఏమాత్రం చిత్తశుద్ధున్నా మరి వీటి మీద దృష్టి పెట్టి తక్షణమే పెరిగినటువంటి పెట్రోల్ డీజిల్ ధరల్ని తగ్గించి మరి సామాన్యులను ఆదుకునేటువంటి కార్యక్రమం చేయాలని ఈ కూటమి ప్రభుత్వాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని డిమాండ్ చేస్తున్నాం. ఈ యొక్క వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడం కోసం ఏదైతే ఈ రాష్ట్రంలో పరిపాలన అందించలేక ఈ యొక్క కేవలం అమరావతిలో విపరీతమైనటువంటి అవినీతి చేస్తూ ఉన్నటువంటి శాసనసభ్యులేమో అన్ని రకాల మట్టి దగ్గర మొదలుపెట్టి మరి అన్ని కూడా అమ్మేసుకునేటువంటి కార్యక్రమం వారు చేస్తూ ఉంటే ఈ రోజున వారి యొక్క తప్పుల్ని కప్పిపుచ్చుకోవడం కోసం జగన్మోహన్ రెడ్డి గారి యొక్క కుటుంబాన్ని కానీ రాజశేఖర రెడ్డి గారిని కానీ లేదా రాజారెడ్డి గారి మీద కానీ మరి కొన్ని నిందలు వేసేటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నారు. మేము అడుగుతున్నాం, ఈ రాష్ట్రంలో అందరికంటే ఎక్కువ కాలం ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు. మరి మీ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు మరి ఏదైతే ఒకవేళ వైఎస్ కుటుంబమే అరాచకాలు అక్రమాలు మరి చేసుకుంటే మరి ఈ నారా చంద్రబాబు నాయుడు గారు గుడ్డిగుర్రం పళ్ళు తోవాడని చెప్పి సందర్భంగా మేము అడుగుతున్నాం. అధికారం మీ దగ్గర ఉన్నప్పుడు వారి మీద మీరు ఎందుకు యాక్షన్ తీసుకోవడంలో విఫలమయ్యారని ఈ సందర్భంగా మేము అడుగుతూ ఉన్నాం. ఈ రోజున ఏదైతే నారా చంద్రబాబు నాయుడు గారు గొడ్డల పార్టీ అని చెప్తూ ఉన్నాడు, మేము గొడ్డల పార్టీ అనేటువంటి మాట నువ్వు చెబితే నువ్వు మామూలు వెన్నుపోటు పార్టీ అని అలాగే మరి రైఫిల్ పార్టీ అని చెప్పాలని పరిస్థితి ఉంటుంది. ఇప్పటికన్నా వీటి మీద ఈ తప్పుడు ప్రచారాలతో డైవర్షన్ పాలిటిక్స్ ని కట్టిపెట్టి తక్షణమే ప్రజలకు పాలన మీద ప్రజలకు పెరుగుతున్నటువంటి రేట్ల మీద వాటిని తగ్గించడంలో దృష్టి సారించాలని, లేకపోతే మీకు శంకరగిరి మాన్యాలు పట్టిస్తారు. ప్రజలంతా కూడా గమనిస్తున్నారు. రాబోయేటువంటి కాలంలో మీకు తగిన విధంగా బుద్ధి చెప్తారని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇవాళ అమలాపురంలో కూడా